హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, ఎవరైనా సరే అర్జెంటుగా మనీ కావాలి, మేము తర్వాత పే చేసుకుంటాం అని చెప్పేసి మీరు అనుకున్నారనుకోండి. సో ప్రస్తుతానికి మనకు ఫోన్పేలో ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో అది వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్, అదే విధంగా మీ ఏదైతే ఉంటుందో క్రెడిట్ స్కోర్, దాని మీదనైతే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో అర్జెంటుగా మనీ అయితే వస్తాయి దాంట్లోకి వెళ్ళి. కాకపోతే ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో, ఫార్మాలిటీస్ ఉంటాయో అవి వచ్చేసి మీకు క్లియర్గా ఉండాలి. సో అప్పుడైతేనే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోన్పే అయితే ఓపెన్ చేసుకోండి. సో మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో మనకు చూసినట్టయితే మన ప్రొఫైల్ సింబల్ తోని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగానైతే ఉంటుంది, మన స్కానర్ ఉంటుంది. దాని కిందనే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు రకరకాల ఆప్షన్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చెక్ చేసుకోవాలంటే, కిందికి ఈ విధంగా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్స్ అని చూపెడుతుంది కదా, దీంట్లో మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే క్రెడిట్ లైన్ అండ్ యూపీఐ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి కొత్తగా రీసెంట్గా రావడం జరిగింది. సో మీ ఏదైతే ఉంటుందో మీ క్రెడిట్ కార్డా లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ మ్యాచ్ అయినాయి అనుకోండి, మీకు కంపల్సరీగా ఇక్కడ నుంచి అమౌంట్ అనేవి ఎంతో కొంత వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఎగ్జాక్ట్లీ ఎలా వర్క్ అవుతుందంటే, ఇది వరకు మనకు ఫ్లిప్కార్ట్లో పే లెటర్ అని చెప్పేసి ఉండే కదా, ఆ విధంగానైతే వర్క్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు అమౌంట్ తీసుకుని తర్వాతనైతే పేమెంట్ చేయవచ్చు. సో విత్ ఇన్ ఏదైతే టైం లిమిట్ ఉంటుందో దాంట్లోనైతే ఇస్తాడనమాట. సేమ్ ఈఎంఐ మనం ఏ విధంగా కట్టుకుంటామో ఆ విధంగానైతే కట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ చెక్అవుట్ అయితే చేయండి. సేమ్ మనం ఏ విధంగా చెక్ చేస్తామో సో ఆ విధంగానైతే ఇక్కడ చెక్ చేసి దాంట్లోనైతే మీకు లిమిట్ ఎంతో కొంత ఇస్తాడనమాట. ఒకవేళ మీకు కనుక లిమిట్ వచ్చినట్టయితే కంపల్సరీ దాన్ని తీసుకోనికైతే ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మీకు రాకపోయింది అనుకోండి, సో దాన్ని అయితే లైట్ తీసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఎవరైతే మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటారో క్రెడిట్ స్కోరు, ఈ విధంగా వాళ్ళకైతే రావడం జరుగుతుంది అనమాట. మీకు కనుక మంచిగా ఉన్నట్టయితే కంపల్సరీగా ఈ చెక్అవుట్ అయితే ఎనికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. అదే విధంగా ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి ఇలాంటి ట్రిక్స్కి సంబంధించి. ఒకసారి ఫ్రీ టైం దొరికినట్టయితే చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు దేనికి సంబంధించి కావాలో అది కూడా కింద కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేను కూడా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్.